నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చర్మానికి అలర్జీ ఎందుకు? హఠాత్ మధుమేహమా? రుచులు పిలుస్తుంటే వద్దనేది ఇలా. హెర్నియాకు సర్జరీ తప్పనిసరా? ఇంకా హెల్త్ టిప్. దుమ్ము, ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడటానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన అలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా అలర్జీ కారకాల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తూ ఉంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే అలర్జీలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశిస్తే సైన్యం వెంటనే అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి కాస్త దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగనిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీరు కారడం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, మనం వాడే ఆభరణాలు కావచ్చు. ఇవన్నీ అలర్జీ ప్రేరేపకాలే అంటారు డాక్టర్లు. అలర్జీ అంటే ఏంటి? మా టర్మినాలజీలో దాన్ని అట్రికేరియా అంటాం. సో ఈ అలర్జీలో చాలా రకాలు ఉంటాయి. ఒక టైప్ చెప్పాలంటే కొలినర్జిక్ అట్రికేరియా అంటాం. కొలినర్జిక్ అట్రికేరియా అంటే ఎక్కువ యాంగ్జైటీ కానీ, వేడి నీళ్ళతో కానీ, చల్ల నీళ్ళతో స్నానం చేసి రాగానే ఈ అలర్జీ మొత్తం బాడీ మొత్తం వచ్చేస్తుంటుంది. దాన్ని మనం కొలినర్జిక్ అట్రికేరియా అంటాం. సెకండ్ కామన్ థింగ్ ఫుడ్ అలర్జీస్. ఫుడ్ అలర్జీస్ ఫస్ట్ మనకి ఏ అలర్జీ అంటే ఏం తిన్నాము, ఏం చేసాము, ఏం తిన్నారని అడుగుతుంటారు. ఫుడ్ అలర్జీ కామనే కానీ అది ఒక టైప్ ఆఫ్ అలర్జీ. ఫుడ్ అలర్జీలో మనం కొత్త ఏముండవు, ఎప్పటి నుంచో తిన్న వాటికే అలర్జీకి అవుతాం. ఏమన్నా మనం పడని తింటే ఎంబడే అలర్జీకి రావడం స్టార్ట్ అవుతుంది. అది ఆ అలర్జీ అనేది 1 రోజు నుంచి 3 రోజుల లోపల మనం తిన్న తర్వాత కూడా రావచ్చు. నెక్స్ట్ ఏముండొచ్చు, డ్రగ్ అలర్జీస్. డ్రగ్ అలర్జీస్ అంటే వేరే ప్రాబ్లం కోసం మందులు వాడితే ఈ అలర్జీస్ రావడం స్టార్ట్ అవుతాయి. తర్వాత మెటబాలిక్ అలర్జీ. మెటబాలిక్ అలర్జీ అంటే డయాబెటిక్ కానీ, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి స్వభావంగా వాళ్ళకి హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వీళ్ళల్లో ఆ మెటబాలిక్ అలర్జీకి ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అలర్జీలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫెక్షస్ అలర్జీ. ఇన్ఫెక్షస్ అలర్జీ అంటే తల నుంచి అరికాల వరకు ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా, నెయిల్ పాడైపోయినా, పళ్ళు పాడైపోయినా, ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, గొంతులో నొప్పి వచ్చినా, అసిడిటీ ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న అలర్జీలు మేము చూస్తుంటాం. సో ఇన్ఫెక్షన్స్, అలర్జీని మనం ట్రీట్ చేసుకోగలిగితే పైన స్కిన్ దద్దులు రావడం తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అలర్జీ ఏమవుతుంటాయి మనకి, ఆర్గన్ రిలేటెడ్ అలర్జీ. ఆర్గన్ రిలేటెడ్ అంటే ఇప్పుడు బిలిరుబిన్ ఉంటుంది లివర్లో, అది ఎక్కువ ఉన్నా, సీరం యూరిక్ యాసిడ్, తర్వాత క్రియాటినిన్ పెరిగినా, అంటే మన ఆర్గన్ ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సీరం బైలాసిడ్స్ అంటాం. తర్వాత ఈ గాల్ బ్లాడర్ ఉంటాయి. సో ఏ స్టోన్స్ వచ్చినా కానీ, ఆర్గన్ రిలేటెడ్ ఇంటర్నల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పైన స్కిన్ పైన అవి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అలర్జీలాగా సృష్టిస్తుంటాయి. నెక్స్ట్ ఏమవుతుంటాయి, కాస్మెటిక్స్. అంటే మనం ఎప్పటి నుంచి వాడే వాటికి, హెయిర్ డైతో అలర్జీ కావచ్చు, బొట్టుతో అలర్జీ కావచ్చు, మనం వాడే మాయిశ్చరైజర్స్లో ప్రిజర్వేటివ్స్ ఉన్న మాయిశ్చరైజర్తో అలర్జీ కావచ్చు. సో దీన్ని మనము ఎక్స్టర్నల్ అంటే కాస్మెటిక్ రిలేటెడ్ అలర్జీస్ అనుకోవచ్చు. సో ఇవన్నీ మనం అలర్జీ అనే టర్మినాలజీ అని చెప్తుంటాం. పెన్సిలిన్ వేయించుకున్నప్పుడు పడకపోతే అలర్జీ రావడం సర్వసాధారణంగా చూస్తుంటారు. అలాగే కొద్దిమందిలో కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా చర్మంపై విపరీతమైన అలర్జీలు వస్తుంటాయి. కొద్దిమంది నెరిసిన జుట్టు కోసం డైస్ వాడుతుంటారు. వాటి వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. కొద్దిమందిలో ఏవైనా కీటకాలు చర్మంపై పాకినా, కుట్టినా కూడా రకరకాల అలర్జీలు కనిపిస్తుంటాయి. అలాగే కొందరిలో ఎండ వల్ల కూడా అలర్జీలు వస్తుంటాయి. కొన్ని రకాల షాంపూలు, డిటర్జెంట్లు కూడా అలర్జీలను కలుగజేస్తుంటాయి. చిన్నపిల్లల్లో ఈ అలర్జీల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో వీటిల్లో ఏమైనా టెస్టులు ఉంటాయా? వీటిల్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, స్కిన్ అలర్జీస్ చాలా వరకు స్కిన్ రిలేటెడే ఉంటాయి. సో మీకు వీలవుతే స్కిన్ ప్రిక్ టెస్ట్ చేయించుకోవాలి. స్కిన్ ప్రిక్ టెస్ట్ ఏం చేస్తారు, మనకి ఏదైతే అలర్జీ ఉందో ప్రిక్ ఇచ్చి చూస్తారు.
ప్రికిచ్చి చూడంగానే ఏదైతే రెడ్గా వాపు వచ్చిందో ఇన్ఫ్లమేషన్ అంటాం అండ్ ఇంజురేషన్ అంటాం, అది 1 to 10లో more than 5 వచ్చిందాన్ని మనం అలర్జిక్ అని చెప్పొచ్చు. వీటిలో మనం 2 types ఆఫ్ అలర్జీస్ ఉంటాయి. ఒకటి అక్యూట్, ఒకటి క్రోనిక్. అక్యూట్ అంటే 6 వారాల లోపల వచ్చేది. 6 వారాలు వచ్చేది సాధ్యమైనంత వరకు ఫుడ్ రిలేటెడ్, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటుంది. 6 వారాలు దాటి వచ్చింది ఏంటంటే యాంగ్జైటీ కానీ, లేదంటే డస్ట్ కానీ, లేదంటే వాళ్ళ మందుల వల్ల కానీ 6 వారాలు దాటిన తర్వాత కూడా అలర్జీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాన్ని క్రోనిక్ అట్రికేరియా అంటాం. సో ఈ స్కిన్ ప్రిక్ టెస్ట్ క్రోనిక్ ఇడియోపాథిక్ అట్రికేరియా అనే ప్రాబ్లం మనకి ఏది అలర్జీకి మనం కనిపెట్టుకోలేని వాళ్ళకి కనిపెట్టవచ్చు. అండ్ హెయిర్ డై అలర్జీస్, మనం ఎప్పటి నుంచో వాడే హెయిర్ డైస్కి అలర్జిక్ అవుతాం. దేనికి? దాంట్లో ఉన్న కెమికల్స్ అమోనియా ఫ్రీ అని అమ్ముతుంటారు. కాదు, అమోనియా పీపీడీ ఫ్రీ కెమికల్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది కూడా టెస్ట్ ప్యాచ్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ టెస్ట్ ప్యాచ్ మనం నెగిటివ్ ఉంటే అది మనం ఆ హెయిర్ డై వాడుకోవాల్సి వస్తుంది. అలానే బింది డర్మటైటిస్, కెమికల్ ఫ్రీ, లేదంటే మనమే కుంకుమ పువ్వు లేదంటే ఆ పసుపు కొమ్ము తెచ్చి మనమే మిక్స్ చేసుకోవటము. అండ్ కెమికల్స్ ముట్టుకోగానే అలర్జిక్ అవుతుంటారు. ఆ సిల్క్ నైలాన్ క్లోత్స్ ఉంటాయి డ్రై స్కిన్ వల్ల, దానికి అలర్జిక్ అవుతుంటారు. పెట్టుకు అలర్జిక్ అవుతుంటారు. సో ఈ అలర్జిక్ స్పెసిఫిక్ టెస్ట్ ఉండవు, కానీ 90% మనమే దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంటుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బ్లడ్ టెస్ట్కి వచ్చేసరికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఏమైనా బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, కంప్లీట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈఎస్ఆర్ అనే టెస్ట్, సిఆర్పి అనే టెస్ట్, బాడీలో బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, అది రేజ్ అయి ఉందా, లేదంటే మనం ఇప్పుడు ఆర్గాన్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉంది, రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉంది, సిరం బైలాసిడ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా కిడ్నీ ఎలా ఉంది, తర్వాత రీనల్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం ఏమైనా దొరికిందనుకోండి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం, అలర్జిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం తగ్గిపోతుంటుంది. ఎలర్జీలకు సంబంధించి ఒకటి తినే ఆహారాల వల్ల వస్తుంటే వాటిని గుర్తించి దూరంగా ఉంచడం, అలాగే ఎలర్జీలు ఏ రూపంలో కనిపిస్తున్నాయనేది కూడా గుర్తించడం చాలా ముఖ్యం. ఇక చర్మానికి సంబంధించి స్క్రాచ్ టెస్ట్, ప్యాచ్ టెస్టులు చేయించడం వల్ల కూడా ఎలర్జీలకు సంబంధించి కొంత సమాచారం లభించే అవకాశం ఉంది. ఇక రక్త పరీక్షలు చేయించుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే దాన్ని బట్టి కూడా ఎలర్జీల సమాచారం కొంత లభిస్తుంది. ఎలర్జీ కారకాలను దూరంగా ఉంచడం, అవసరమైన మందులు వాడడం, మరీ అవసరమైతే ఇమ్యునోథెరపీ ద్వారా ఎలర్జీలను నయం చేయవచ్చు. ట్రీట్మెంట్కి వస్తే 90% మనకు అలర్జీకి ఏదో కనిపెట్టగలిగి దాన్ని అవాయిడ్ చేస్తే ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. అలర్జీ మనం రిలీఫ్ కావడానికి యాంటిస్టమిన్స్ అంటాం. యాంటిస్టమిన్స్ అంటే అలర్జీకి మనకు కావాల్సిన కణాల్లో ఇస్నోవిల్స్ అనే కణం అలర్జీ బ్లడ్లో ఎంటర్ అయ్యి దాన్ని హిట్ అవుతే ఆ సెల్ బ్రేక్ అవుతుంది. దాంట్లో నుంచి అలర్జీస్ వచ్చి దాన్ని అలర్జీ సృష్టిస్తుంటుంది అనమాట. సో ఈ ఇస్నోవిల్స్ని బ్రేక్ అవ్వకుండా అండ్ స్ట్రాంగ్ అవ్వడానికి మాంటలూకాస్ట్ అని, లెవోసిట్రజిన్ అని, లేకపోతే బిలాహిస్టిన్ అని, లేదంటే డెస్లోరాటిడ్ అని, లోరాటిడిన్ అని, ఫెక్సోఫెనిడిన్ అని, ఎబాస్టిన్ అని చాలా రకాల యాంటిస్టమిన్స్ ఉన్నాయి. వీటిలో ప్రెగ్నెంట్ ఫీడింగ్ మదర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిట్రజిన్స్లో లెవోసిట్రజిన్ అనే మందులు మీరు వాడకూడదు. ప్లేన్ సిట్రజిన్, డాక్టర్ కన్సల్ట్ అయ్యి ప్లేన్ సిట్రజిన్ వాడాలి. లెవోసిట్రజిన్ వాడితే అవి హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది అందరూ ఎలిజిబుల్ కాదు. కిడ్నీ ఫెయిలియర్స్ ఉన్న వాళ్ళలో ఈ యాంటిస్టమిన్స్ అన్నీ సూట్ అవ్వవు. కొన్ని అబాస్టిన్ అని అవి సూట్ అవుతాయి తప్ప మిగతా యాంటిస్టమిన్స్ వాడకూడదు. సో ఈ యాంటిస్టమిన్స్ అన్నీ ఏమవుతాయి, అలర్జీ వచ్చి తగిలినా కానీ సిమ్టమ్స్ బయటపడకుండా చూసుకుంటాయి, అంతే తప్ప క్యూర్ కాదు. ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటము, అలర్జీస్ ఇప్పుడు ఇడియోపాథిక్ అట్రికేరియా, రీజన్స్ లేని అట్రికేరియాలు, యాంజియోడిమాకి వస్తే మనం బ్లడ్ టెస్ట్లోనే చేయించుకొని షుగర్ థైరాయిడ్ లేకపోతే కొన్ని రోజులు స్టెరాయిడ్స్ ఇచ్చి తగ్గించుకుంటూ రావటం. స్టెరాయిడ్స్ ఇవ్వలేని వాళ్ళలో మెథోట్రెక్సేట్ అనే మెడిసిన్స్ ఇవ్వటము, లేదంటే సైక్లోస్పోరిన్ అనే మెడిసిన్స్ వాడటం వల్ల మనం అలర్జీ సప్రెస్ చేసి ఎక్కువగా ఫేస్ మీద ప్రజెంట్ కాకుండా చూసుకోవచ్చు. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దాన్ని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే అలర్జీలైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. బరువు పెరగటం, ఊబకాయం వంటి ముప్పు కారకాలేవీ లేకుండా ఉన్నట్టుండి రాత్రికి రాత్రే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పెరిగిపోయాయా? అయితే ఇది క్లోమ గ్రంథి ఇబ్బందిలో పడిందనటానికి సంకేతం కావచ్చు. కాబట్టి తక్షణం మేల్కోవటం మంచిదని ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. సాధారణంగా టైప్ 2 మధుమేహం అనేది క్రమంగా తలెత్తుతూ వస్తూ ఉంటుంది.
హఠాత్ మధుమేహం అలా కాదు. ఉన్నట్లుండి రక్తంలో గ్లూకోజు మోతాదులు బాగా పెరుగుతాయి. దీనికి క్లోమ గ్రంథిలో వాపు, దానిపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయటం లేదా అరుదైన ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యలు కారణం కావచ్చు. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఉన్నట్లుండి క్లోమ గ్రంథి వాపునకు గురైన ప్రతి 5గురిలో ఒకరు ఆ తర్వాత మధుమేహం బారిన పడుతున్నట్లు ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటుంది. హఠాత్ మధుమేహానికి క్లోమగ్రంథి ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఇది చెబుతోంది. క్లోమగ్రంథి వాపు, క్యాన్సర్ వంటి సమస్యలు గ్రంథి పనితీరును అస్తవ్యస్తం చేయటం మూలంగా గ్లూకోజు మోతాదుల నియంత్రణ గాడి తప్పుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. రక్తంలో గ్లూకోజు మోతాదులను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ క్లోమ గ్రంథి నుంచే ఉత్పత్తి అవుతుంది. ఈ గ్రంథి వాచినా, గాయపడినా, దానిపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నట్టుండి పడిపోతుంది. ఇలా ఇన్సులిన్ మోతాదులు హఠాత్తుగా తగ్గటం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. ఇది మధుమేహాన్ని ప్రేరేపిస్తుంది. హఠాత్తుగా మధుమేహం బయటపడితే వయసుతో పాటు వచ్చి ఉండొచ్చని కొట్టిపారేయకుండా క్లోమ గ్రంథిలో సమస్యలేవైనా ఉన్నాయేమోనని పరీక్షించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. క్లోమ గ్రంథిలో సమస్యను ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే పరిస్థితి దిగజారకుండా చూసుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒంటె బ్రహ్మజముడు మొక్కల్ని ఇష్టంగా తింటుంది. ముళ్లు గుచ్చుకొని నోట్లో నుంచి రక్తం కారుతున్నా సరే తినటం మానదు. మనం కూడా కొన్ని రకాల ఆహారాల విషయంలో ఒంటెల్లాంటి వారమే. శరీర తత్వానికి పడవని తెలిసినా, డాక్టర్ ఖచ్చితంగా తినొద్దని చెప్పినా మనం లెక్క చేయం. జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక, నాలుకను అదుపులో పెట్టుకోలేక తినేస్తూ ఉంటాం. కడుపులో మంట, అల్సర్లు వస్తే మందులు వాడతాం. అవి అదుపులోకి రాగానే మళ్లీ అదే తినడానికి ఇష్టపడుతుంటాం. హై బీపీ, షుగర్, ఏ జబ్బైనా సరే మందులతో కాస్త తగ్గిందంటే చాలు మన నాలుక మళ్లీ రుచున్నే కోరుతుంది. దీంతో మన ఆరోగ్యాన్ని చేజేతులా మనమే పాడు చేసుకుంటూ ఉంటాం. మరి ఈ జిహ్వ చాపల్యానికి ఎలా అడ్డుకట్ట వేయాలి? నాలుకను ఎలా అదుపులో పెట్టుకోవాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యకర ఆహారం అని తెలిసి కూడా మనలో చాలా మంది జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేకపోతుంటారు. ఇదొక్కటే ఈసారికే అనుకుంటూ జిహ్వ చాపల్యానికి తలంచుతుంటారు. ఎటువైపు నుంచో వచ్చే సువాసనలు, ఈ చిన్న ముక్క తింటే ఏం కాదులే అనే స్నేహితులు, సహోద్యోగుల సలహాలు, వేడుకలంటూ అందే ఆహ్వానాలు, ఒకటా రెండా రారమ్మని ఊరించే పిలుపులెన్నో. వాటిని దాటుకొని ఖచ్చితంగా నిలబడడం అంత సులువేమీ కాదు. తీరా తిన్నాక అనవసరంగా తిన్నామే అని బాధపడుతుంటారు. ఏ నొప్పో బాధిస్తున్నా, అనారోగ్యం పలకరించినా అదో ఒత్తిడి. ఆహారానికి ఉన్న శక్తి అపారం. అది మన ఇష్టాయిష్టాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే జిహ్వ చాపల్యాన్ని కట్టడి చేసుకోవడం అంత సులువేం కాదు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జిహ్వ చాపల్యాన్ని సులువుగానే జయించవచ్చని చెబుతారు నిపుణులు. ఇష్టమైన ఆహారాల్ని చూసినప్పుడు మనసు లాగేస్తుంది. ఇలాంటప్పుడు వేరే వాటి మీదకి దృష్టి మరల్చాలి. వేరే వ్యాపకాలపై దృష్టి మళ్లించడం వల్ల తినాలన్న కోరిక తగ్గుతుంది. నిజానికి తినాలన్న ఆరాటం ఉండేది కొద్దిసేపే. ఆ సమయాన్ని నియంత్రించుకుంటే చాలు, ఆకలి మాయమవుతుంది. ఇక నచ్చని దాన్ని తిరస్కరించడంలో గొప్పేమీ లేదు. నచ్చినా, నోరూరిస్తున్నా వద్దు అని చెప్పడమే గొప్ప. అలా చెప్పగలిగే బలాన్ని మనం తెచ్చుకోవాలి. నచ్చిన చిప్స్ లేదా స్వీట్లు మరీ ఆకర్షిస్తున్నప్పుడు వాటి ముందుకే వెళ్ళి నిలబడాలి. తినను అని బలంగా సంకల్పించుకోవాలి. దానికి కారణాన్ని తలుచుకోండి. ఇలా తరచూ చేస్తుంటే మెదడుపై సానుకూల ప్రభావం పడుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ పదార్థాలు మనల్ని ఆకర్షించకుండా మెదడు చూస్తుందట. ఇక ఒత్తిడి, ఏదైనా బాధ, అప్పుడు మనసు మొదట వెళ్లేది నచ్చిన ఆహారం మీదకే. చకచకా వెళ్లి తీసుకొని తినేస్తాం. అదే అందుబాటులో లేకపోతే ఏ మంచినీళ్ళో తాగి పడుకుంటాం. కాస్త నిరాశపడినా అప్పటికి తినాలన్న కోరిక తగ్గడం ఖాయం. మనకు వద్దని అందరినీ తినద్దు, ఇంట్లోకి తేవద్దు అనడం సబబు కాదు. కానీ కనీసం మీపై మీకు నియంత్రణ వచ్చే వరకు కొనొద్దని ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి చెప్పాలి. కళ్ళ ముందు లేకపోతే మర్చిపోవడం సులువే. చాలా సందర్భాల్లో ఆకలేసే కాదు, ఏమీ తోచక కూడా తింటుంటాం. ఇలాంటప్పుడు నట్స్, గింజలు, పండ్లు వంటి వాటిని చిరుతిళ్లుగా సిద్ధం చేసుకోవాలి. ఇలా ఆకలి అనిపించినా, తోచట్లేదు అనిపించినా వాటిని తినేస్తే సరి. వీటిని తిన్నాక ఇక జంక్ ఫుడ్ మీదకి మనసు మల్లదు. ముఖ్యంగా టైంకు తినడం, మధ్యలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినడాన్ని అలవాటు చేసుకుంటే జంక్ ఫుడ్ పై అనవసర ఆరాటానికి అవకాశమే ఉండదు. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది.
అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు, అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను బెల్ట్ను బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? హెర్నియా అంటే మన బాడీలో స్కిన్, మజిల్స్ ఇవన్నీ మన బాడీలో ఉంటుంది, బాడీ అబ్డమినల్ వాల్లో ఉంటుంది. ఈ మజిల్లో ఎప్పుడైతే మనకి ఏమైనా హోల్ ఏర్పడి లోపల నుంచి మనకు పేగులే కానీ ఫ్యాటే కానీ లోపల నుంచి బయటికి రావడం దాన్ని హెర్నియా అని అంటాం. హెర్నియాలు ఎన్ని రకాలుగా వస్తుంటాయి? దీన్ని హెర్నియాను మనము 2 రకాలుగా విభజించండి. ఒకటి కంజెనెంట్ హెర్నియా అని, ఇంకొకటి అక్వైర్డ్ హెర్నియా. కంజెనెంటల్ అంటే మనము తల్లి గర్భంలో నుంచి మనకు ఆ హెర్నియా అనేది ఉంటుంది. అబ్డోమినల్ స్ట్రెయినింగ్ వల్లనే కానీ దేనివల్ల కానీ మనము ప్రీవియస్ ఆపరేషన్ చేసుకోవడం వల్లనే కానీ వచ్చిన దాన్ని అక్వైర్డ్ హెర్నియాస్ అని అంటాం. కంజెనెంటల్ హెర్నియాలు ఏమవుతుందంటే మనకు చిన్నగా ఉన్నప్పుడు టెస్టిస్, అమ్మ గర్భంలో అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే టెస్టిస్ కానీ అండ్ కిడ్నీ 2 ఫ్లాంకుల రీజియన్లో ఉంటాయి. అది మనకు ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతున్నప్పుడు టెస్టిస్ అనేది కిందికి జారుకుంటూ వచ్చేస్తుంది. ఎప్పుడైతే కొన్నిసార్లు టెస్టిస్ కిందికి జారుకుంటూ వస్తుందో దాంతో సహా ఒక శాఖ ఏర్పడిపోతుంది. మనకు టెస్టిస్ ఫ్లాంక్ నుంచి కిందకు శాఖ లాగా వచ్చేస్తుంది. ఆ శాఖ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అది క్లోజ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఈ కంజెనెంటల్ హెర్నియా వాళ్ళకు అది క్లోజ్ కాదు. అది ఎప్పుడైతే క్లోజ్ కాకుండా అలాగే హోల్ లాగా ఏర్పడి మిగిలిపోయి ఉంటుందో దాన్ని మనం కంజెనెంటల్ హెర్నియా, దాని లోపల నుంచి మనకు పేగులు అవి బయటికి రావడం ఉంటాయి. ఈ హెర్నియాను మనము ఇంకో రకంగా కూడా విభజించవచ్చు, బేస్డ్ ఆన్ సైట్, ఎక్కడ హెర్నియా ఉంది అనే దాన్ని బట్టి. ఓకే, మనకు బొడ్డు, దాని నాభి, దాని చుట్టుముట్టున్న హెర్నియాను అంబులికల్ అండ్ పెరి అంబులికల్ హెర్నియాస్ అని అంటాము. ఇంకా గ్రాయిన్ అంటే అబ్డమెన్ అండ్ తొడభాగం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కొన్ని గ్రాయిన్, దాని ఏరియాని గ్రాయిన్ అంటాం. ఆ గ్రాయిన్ హెర్నియా కొన్ని హెర్నియాస్ ఉంటాయి. ఏంటంటే ఇంగ్వెనల్ హెర్నియా, ఫిమోరల్ హెర్నియా అండ్ ఆబ్టురేటర్ హెర్నియా, ఇవన్నీ కూడా ఇలా గ్రాయిన్ హెర్నియాస్ అనేవి ఉంటాయండి. ఇంకా కొన్నిసార్లు పోస్ట్ సర్జరీ, కడుపు మీద ఏవైతే సర్జరీస్ అయి ఉంటాయో ఆ సర్జరీ చేసిన దానివి సూచర్స్ కొన్నిసార్లు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీక్ అయ్యి చిన్న హోల్ ఏర్పడి మళ్ళీ దాని లోపల నుంచి ఇంటెస్టైన్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని మనం ఇన్సిషనల్ హెర్నియాస్ అని అంటాం. హెర్నియాల వల్ల ఎలాంటి సమస్యలు రావచ్చు? హెర్నియా అంటే హోల్ అని చెప్పాను కదా, లోపల నుంచి ఎప్పుడైతే పేగు బయటకు వచ్చేస్తుందో ఒక స్వెల్లింగ్ లాంటిది ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్వెల్లింగ్ లాంటిది ఏర్పడే ఛాన్సెస్. ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హెర్నియాలో మనకు అది ఎప్పుడైతే హోల్ నుంచి అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందో ఆ టైంలో మనకు అది పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెడ్యూసిబిలిటీ అంటే మనం కొన్నిసార్లు పండుకున్నప్పుడు ఆ హెర్నియా లోపలికి, ఆ స్వెల్లింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నిలబడినప్పుడు బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నిలబడినప్పుడు ఒకసారి దగ్గినారు అనుకోండి, ఎక్కడి నుంచైనా ఒక స్వెల్లింగ్ లాంటిది బయటపడింది అనుకోండి, అది హెర్నియా అన్నట్టు. హెర్నియాలను ఎలా నిర్ధారిస్తారు? హెర్నియా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లినికల్గానే మనకు డయాగ్నోస్ అయిపోతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు నిలబడి ఒకసారి దగ్గినారే అనుకోండి, అప్పుడు లోపల నుంచి ఏమైనా స్వెల్లింగ్ రావడం అలాంటిది ఏమైనా ఉంటుంది. కొన్నిసార్లు చిన్న హెర్నియాస్, ఎర్లీ హెర్నియాస్ ఉన్నప్పుడు కూడా తెలుసుకోవాలనుకుంటే చిన్న అల్ట్రాసౌండ్ స్కానే చేసుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ అబ్డమెన్ చేసినా కూడా మనకు దాంట్లో మనకు హెర్నియాను డయాగ్నోస్ చేసుకోవడానికి అవుతుంది. హెర్నియాలు మందులతో తగ్గుతాయా? హెర్నియా అనేది ఒక ఫిజికల్ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ని మనము క్లోజ్ చేయాల్సిందే. డిఫెక్ట్ని క్లోజ్ చేసి దానికి ఒక మెష్ పెట్టాల్సిందే. అక్కడ పెడితేనే మనం దానికి ఒక ట్రీట్మెంట్ అవుతుంది. దాన్ని ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్లు ఇచ్చి ఇప్పటి వరకు అయితే సైన్స్ ఇంకా అంత డెవలప్ అయితే కాలేదు. ఇప్పటికీ మాత్రం ఓన్లీ సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ హెర్నియా. హెర్నియాలను ఎలా బాగు చేస్తారు? 2-3 రకాలుగా మనము హెర్నియా సర్జరీస్ చేస్తామండి. ఒకటి ఓపెన్ సర్జరీ, ఇంకా లాప్రోస్కోపిక్ సర్జరీ, ఇంకా లేటెస్ట్ ఇంకా ఇప్పుడు వచ్చిన సర్జరీస్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఇవన్నీ కూడా ఉంటుంది. కన్వెన్షనల్ సర్జరీ, ఓపెన్ సర్జరీలో ఏమంటే మనము 3-4 ఇంచుల ఇన్సిషన్ ఇస్తాము, 3-4 ఇంచులు కట్ చేస్తాం. 3-4 ఇంచులు కట్ చేసి ఆ హోల్ని ఏదవుతుందో హోల్ని క్లోజ్ చేసి మీద నుంచి మనం మెష్ పెట్టేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ ఇన్సిషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం పెయిన్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది పేషెంట్కి. మళ్ళీ ఆ రికరెన్స్ కూడా కొంచెం శాతం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ అదే మనము లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ పోయినప్పుడు చిన్న కీ హోల్ తోట అయిపోతుంది. అది కీ హోల్ సర్జరీ చిన్న 3 హోల్స్ తోటే, చిన్న 1 mm 1 సెంటీమీటర్ కట్ తోటే అది అంత సర్జరీ అయిపోతుంది. ఇక్కడ లాప్రోస్కోపీలో కానీ రోబోటిక్లోనే కానీ ఏమవుతుందంటే మనకు ఒకేసారి మనము 2-3 హెర్నియాలను కూడా ఒకేసారి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. ఒకవేళ బై ఛాన్స్ ఇంగ్వెనల్ హెర్నియా ఎవరికైనా
రెండు దిక్కులు ఉన్నాయి అనుకోండి, ఓపెన్ సర్జరీ ప్లాన్ చేసినప్పుడు రెండు దిక్కులు 4 ఇంచులు కట్ చేయాల్సి వస్తుంది. అదే లాప్రోస్కోపీ ఆ రోబోటిక్ పోయినప్పుడు చిన్నగా కీ హోల్, ఆ 3 వేసిన 3 హోల్స్ తోటే మనం రెండు దిక్కులు రైట్ సైడే కూడా లెఫ్ట్ సైడ్ కూడా మనం ట్రీట్ చేయడానికి అవుతుంది. అదేవిధంగా ఇంకేమైనా కన్కామిటెంట్గా వేరే ఇంకేమైనా సర్జరీస్ ఉన్నా కూడా మనం అదే టైంలో కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది లాప్రోస్కోపీలో రోబోటిక్లో కానీ. అండ్ పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది పెయిన్, ఎందుకంటే ఇన్సిషన్ తక్కువ పెట్టేస్తున్నాం కాబట్టి పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లాప్రోస్కోపీకి మించి ఇప్పుడు ఇంకా మనకు వచ్చింది రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో మనకు లాప్రోస్కోపీలో మనకు 3x జూమ్ ఉంటుంది. మనం ఏదైతే చూస్తున్నామో విజన్ని 3x చూస్తాం. అదే రోబోటిక్లో అయితే మనం 10x చూస్తాం. అంటే చిన్న బ్లీడింగ్ వెజల్, చిన్న బ్లీడ్ అయినా కూడా దాన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. అండ్ రోబోటిక్లో ఏమవుతుందంటే మనకు లాప్రోస్కోపీలో ఓన్లీ 2D విజన్ లాగా ఉంటుంది. రోబోటిక్లో అలా కాకుండా 3D విజన్ ఉంటుంది. 3D విజన్ అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనము యూజ్ చేసే ఆర్మ్స్ రిస్ట్ మూమెంట్ లాగంటివి చాలా ఈజీగా సునాయాసంగా మనం సర్జరీ చేయడానికి అవుతుంది. సో వెన్ ఆప్షన్ ఉంది మనకు అంత బాగుంది అనుకుంటే మాత్రం రోబోటిక్ లాంటి సర్జరీస్, అడ్వాన్స్ సర్జరీస్కి పోవడం అంత బెస్ట్ ఏది ఉండదండి. హెర్నియా సర్జరీతో సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? హర్నియా అనేది ఇప్పుడు సర్జరీ అనుకోండి, వర్కప్ అయిపోయిన తర్వాత ఇవాళ రేపు మార్నింగ్ ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ పేషెంట్ వస్తారు, ఎర్లీ మార్నింగ్ సర్జరీ చేసేస్తాము. లాప్రోస్కోపీ రోబోటిక్లో కానీ చేసేసినాం అనుకోండి, మనం అదే రోజు ఈవినింగ్ నైట్కే మనం వాళ్ళని పేషెంట్ డిశ్చార్జ్ చేసుకోవడం ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆర్ హార్డ్లీ కొన్నిసార్లు కావాలంటే ఓవర్ నైట్ స్టే ఉండేసి నెక్స్ట్ డే 24 అవర్స్ కన్నా ఎక్కువ స్టే ఉండాల్సిన అవసరం అయితే లేదు పేషెంట్కి. అండ్ ఒక 4-5 డేస్ ఇంటి పట్టాన ఉండి కొంచెం మెష్కు కొంచెం బరువు అబ్డామినల్ స్ట్రెయినింగ్, బరువులు ఎత్తడకుండా అబ్డామినల్ స్ట్రెయినింగ్ కాకుండా చూసుకొని ఒక 4-5 డేస్ ఇంటి పట్టాన ఉన్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్లీ దే కెన్ క్యారీ ఆన్ విత్ డే టు డే యాక్టివిటీస్. వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా మనకు వెళ్ళిపోవడానికి వీలుంటుందండి. అదే ఓపెన్ సర్జరీలో ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఆల్మోస్ట్ డబుల్ 2-3 వీక్స్ కానీ మనకు రోబోటిక్ ఓపెన్ సర్జరీలో అవుతుంది. ఇదే రోబోటిక్స్ వాటికైతే మాత్రం ఇమ్మీడియట్లీ 4-5 డేస్లోనే దే కెన్ హ్యాపీలీ గో టు దేర్ డైలీ డ్యూటీస్. హెర్నియాతో తక్షణం మనకు పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగొచ్చు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో తలలో చుండ్రు బాధలు అధికంగా ఉన్నప్పుడు జుట్టును వేప నూనెతో మర్దన చేయండి. వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రును చక్కగా అరికడతాయి.